గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నేను ఇంకా ఈ ఫ్యాక్టరీలన్నీ తిరిగి ఇప్పుడు రూమ్కి వచ్చాను. ఇంకా నేను బట్టలు కూడా ఉప్పలేదు. మధ్యాహ్నం కొంచెం భోజనం చేయడానికి సరిగా అయింది కాదు. ఇప్పుడు ఇంకా భోజనం చేయాలి. ఓకే లేడీస్, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేయడం మాట్లాడదాం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. కొన్ని అవేంటంటే ఆ కొన్నిని ఈ మార్నింగ్ నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మన డీ కాయిన్ని మేము 2 ఏళ్ళ నుంచి మీరు ఏదైనా మంచి వార్త చెప్తారని కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాడు. మరి మీరు మంచి వార్త చెప్పాలని ఎదురు చూస్తున్నాం. మరి ఒకటి చెప్పారు, యూటిలిటీ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఈలోగా యూటిలిటీ తీసుకునే లోపుని మీరు ఈ ట్రస్ట్ వాలెట్ వగైరాలు అన్నీ ఇచ్చారు, హ్యాపీ అవి పెట్టుకుంటున్నాం. మీరు సడన్గా డీ కాయిన్ అని డాడీ కాయిన్ అని తీసుకొచ్చాం. ఇది ట్రస్ట్ వాలెట్లో పెట్టుకున్న అందరికీ ఒకటి ఇస్తాను, ఇంక ఇతరత్ర ఎవరెవరికి ఏటేటి ఇస్తానో అవన్నీ ఇస్తానని చెప్పారు. మరి ట్రస్ట్ వాలెట్లో పెట్టుకోలేకపోతే మాకు కాయిన్ రాదా? కాయిన్ ఎందుకు పెట్టాము అనేది మీరు చెప్పారు, మరొకసారి చెప్తున్నాను. అనేక పరిణామాల క్రితం, అనేక పరిణామాల తర్వాత 1440 కోట్లే మళ్ళీ వంచరని తీసుకొచ్చాం. మనం ముందు తగ్గించినా మళ్ళీ అక్కడికి వచ్చాం. మరి ఇవన్నీ యూటిలిటీకి వెళ్ళిపోవాలి, ఒకేసారి పంపించాలి. నా దగ్గరుండి సంవత్సరానికి 0.25 రిలీజ్ చేసే ప్రక్రియ ఇప్పుడు లేదు. మా కాయిన్స్ అన్ని మాకు ట్రస్ట్ వాలెట్కి ఇచ్చేయండి అని మీరు అడగడం వలన, అది ఎవరి మీద పేరు పెట్టి నువ్వే అడుగు డాడీ లేదు. ఒకరు నాతో మాట్లాడారు, కొంతమంది జూమ్ పెట్టుకున్నారు. ఎనీహౌ అందరం కలిపి అడిగినట్టే మాట్లాడుకోవాలి, ఎవరి మీద నింద వేయకూడదు. ఓకే, మీరు అడిగారు, నేను ఇచ్చాను. మరి ఇప్పుడు అది వాలెట్కి వెళ్ళిపోతుంది, అది యూటిలిటీ కూడా ఇచ్చేస్తున్నాను. అయితే హ్యాపీ. మనం కాయిన్స్ కంపెనీ అమ్మింది ₹1 ఉందనుకోండి, ₹15 పెట్టి ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ నేను తీసుకోవాలి. అటు కాయిన్కి ₹1కి ₹15 యూటిలిటీ పరంగా కంపెనీ చెల్లించాలా. యూటిలిటీ అంటే ఏంటి? నాకు వచ్చే లాభాలని మీకు ఇవ్వడం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. నాకు వచ్చే లాభాలని మీకు యూటిలిటీ తీసుకోవడం. ఎందుకు అలాగంటున్నా అంటే, ఇదే కాయిన్ పట్టుకెళ్ళి మీరు ఎక్కడైనా, ఇప్పుడు మీరు మీ ఊర్లలో టిఫిన్ చేస్తున్నారు, లేకపోతే బండి కొన్నారు, లేకపోతే కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కున్నారు. మరి కొన్ని కాయిన్స్ తీసుకోండి, ఈ బీసీటీ కాయిన్స్ అంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే అది నేను మాత్రం యాక్సెప్ట్ చేసేలాగా దాన్ని డిజైన్ చేసుకున్నాం. నేను మాత్రం యాక్సెప్ట్ చేసి డిజైన్ చేసాం. మరి అప్పుడు నేను వ్యాపారం చేయాలా? ఆ వ్యాపారంలో వచ్చింది అనేక రకాల ఎక్స్పెన్సెస్ అನ್ನು కమిషన్తో సహా తీరుస్తూ మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్ కూడా విలువ కట్టి నేను తీసుకొని మీకు నా దగ్గర ఉన్న కిరాణా కావచ్చు, వగైరా ఏదైనా కావచ్చు, అది మీకు ఇవ్వాలి. ఓకే, అంటే అర్థం ఏంటి? కంపెనీయే తిరిగి మళ్ళీ కొనుక్కుంటుంది మీ దగ్గర. తక్కువకి ఇచ్చింది అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ మీకు మైనింగ్లో వచ్చినవి కావచ్చు. అది 100 కాయిన్స్ నుంచి కోట్ల కాయిన్స్ వరకు ఉన్నాయన్నీ కూడా నేను తీసుకోవాలా. దానికి బదులుగా మీరు డబ్బులు ఇచ్చేయాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు మరి నేను కలగన్న కల మీకు చెప్పినటువంటి మాట కష్టం కాబట్టి 1,00,000 వరకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దాన్ని ఇప్పుడు చేయటానికి నాకు వీలు పడటం లేదు. ఎందుకంటే 1440 కోట్లు ఇప్పుడు మీ అందరి మధ్యలోకి వచ్చేస్తాయి. అవి మన ఎక్స్చేంజ్లో పెడితే
మొత్తం కాయిన్స్ అన్నీని ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోరు. తగ్గించేస్తారు. డీలిస్ట్ అయిపోద్ది. అందరూ పట్టుకెళ్ళి నాకు రూపాయికొద్దు. రూ. 10 చాలని ఒకడు పెడతాడు. అంతొద్దు. నాకు పావలా చాలు, 10 పైసలు చాలు, 5 పైసలు చాలు, పైసా చాలు అని పెట్టేసారనుకోండి. విలువ లేని కాయిన్ అయిపోద్ది. అందువల్ల ఎక్స్‌చేంజ్‌లోకి ఇస్తే ఇక్కడెక్కడ పెరగదు. యూటిలిటీ తీసుకుంటున్నాను. మరి మన కాయిను ఎలా లక్షెళ్తది. అందుకోసమే ఆలోచించి మేమందరమే ఆవేళ స్టేట్ కమిటీస్ 2 వచ్చాయి. అందరం ఆలోచించి డీ కాయిన్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొద్దాం అనుకున్నాం. అంటే ఆ కాయిన్ పేరు నేను చెప్పలేదు. వాళ్ళే చెప్పారు. ఏం డాడీస్ మీరు చెప్పారు కదా! ఓకే. మీరు చెప్పారు. ఆ కాయిన్ ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా పనికొస్తది? ఎలా మీకు ఉపయోగపడుద్దో ఇప్పుడు చెప్తాను.